వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. టీవీ 36 న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళితే నందిగామ సిపిఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో డివిఆర్ కాలనీ ఫేజ్ 3లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి కాటర్పు గోపాల్ మాట్లాడుతూ నందిగామ పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో పక్కా గృహాలు మంజూరు కొరకు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ద్వారా 1438 మంది లబ్ధిదారుల నుండి వసూలు చేసిన డబ్బులను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలన్నారు. వారందరికీ ఇళ్ల స్థలాల పక్కా గృహాలు మంజూరు చేయాలని డివిఆర్ కాలనీ ఫేజ్ 3 నివాసం ఉంటున్న సుమారు 1000 కుటుంబాల వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. నందిగామ డివిఆర్ కాలనీ ఫేజ్ 3లో ఈరోజు నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానమైన సమస్య దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి 10,000 కుటుంబాలకి పట్టాలు లేని పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము వీళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంతవరకు వీళ్ళకి పూర్తి స్థాయిలో ఇళ్ల పట్టాలు అనేవి లేవు. తక్షణమే ఇక్కడ ఎవరైతే అర్హులు ఉండారో నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా చాలామంది ఇల్లు లేని వాళ్ళు అద్దెకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా అర్హులుగా గుర్తించి ఇక్కడ పక్క గృహాలు కట్టించి వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కువ పేదలు నివసించే ఏరియా, ఎస్సీ ఎస్టీ బీసీలు నివసించే ఏరియా వాళ్ళంతా ఎక్కువ మంది చేతివృత్తిదారులు, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా మంది ఉన్నారు. గత సంవత్సరం నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక, పని లేక, ఇంటి దగ్గర ఉండి పస్తులుండి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వానికి అనేక సార్లు భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నెలకు ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు అడుగుతూ ఉంటే ఇంతవరకు భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు ఇయ్యని పరిస్థితి ఉంది. అడగిన వాళ్ళకి మాత్రం 7 రూపాయల్లో ఇస్తూ ఉన్నారు, అడిగిన వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు. ప్రభుత్వం అయితే భవన నిర్మాణ కార్మికులు డేటా తీసుకుంది, ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. అందుకని తక్షణమే వాళ్ళకి ఆర్థిక సాయం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. కరోనా సమయం పని లేక చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 16 రకాల నిత్యావసర వస్తు సరుకులు అక్కడ పేద ప్రజలందరికీ అందిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా రేషన్ షాప్ ద్వారా 16 రకాల నిత్యావసర వస్తు సరుకులు పేద ప్రజలకు అందించాలని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా సమయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందరికీ శానిటేషన్ కిట్లు, మాస్కులు అన్నీ అందించాలని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావున ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని రాబోయే రోజుల్లో ఇక్కడ నివాసం ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే, అట్లాగే ఇళ్ల స్థలాలు పట్టాలించకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం గతంలో G+3 ఇల్లు ఇక్కడ ఎట్లయితే నిర్మిస్తా ఉన్నామో వాళ్ళని ఇబ్రహీంపట్నం మండలంలో 49 సంవత్సరాలుగా సర్పంచ్ పదవి నిర్వహించిన అనంత మల్లెల పద్మనాభరావు తమ కుటుంబీకులకు తనకు చెందాల్సిన 2.19 ఎకరాల పొలంను అన్యక్రాంతంగా 45 సంవత్సరాల నుండి ఆక్రమించారని బాధితుడు మేకల భానుమూర్తి ఆరోపించారు. తన మునినానమ్మ మేకల మాణిక్యం పేరుతో ఉన్న భూమిని మల్లెల కుటుంబీకులు అక్రమంగా అనుభవిస్తున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా తమకు తిరిగి అప్పగించాలని వేడుకుంటున్నా కనికరించడం లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మల్లెల పద్మనాభరావు జీవించి ఉన్నప్పుడు పలుమార్లు ఆయన సంప్రదించారని, ఆయన తన గోడు పట్టించుకోలేదని, ఆయన మరణానంతరం ఆయన కుమారుడు మల్లెల శ్రీనివాస్ చౌదరికి కూడా తన ఆవేదన వ్యక్తం చేశారని, ఆయన పలుమార్లు తిప్పించుకుని తర్వాత ఏవో సాకులు చెబుతూ వాయిదా వేస్తున్నారని తెలిపారు. కావున మీడియా ద్వారా సంబంధిత అధికారులకు విన్నపం, దళితుడినైన నాకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్గా దాదాపు 49 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి మల్లెల పద్మనాభరావు. ఆయన గురించి, ఆయన చేసిన భూ కబ్జాల గురించి చెప్పడానికి మీడియా ద్వారా మీ ముందుకు వచ్చానండి. ఆయన దాదాపుగా 49 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసి ఈ 49 ఏళ్ల కాలంలో ఎన్నో వందలాది ఎకరాలు ఆయన ఖాతాలో వేసుకున్నారండి. అందులో మా పొలం కూడా ఒకటండి. మాది 2 ఎకరాల 19 సెంట్లు భూమిని ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన ఖాతాలో వేసేసుకొని ఈ రోజు వరకు మమ్మల్ని 1 రూపాయి ఇవ్వకుండా, మా పొలం మాకు ఇవ్వకుండా, మాకు ఏం న్యాయం చేయకుండా రోజు తరబడి, సంవత్సరాల తరబడి మమ్మల్ని, మా వాళ్ళందరినీ ఆయన చుట్టూ తిప్పుకొని ఈరోజు ఏం లేకుండా ఆయన చచ్చిపోయాడు.
ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు మహిళలు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం నాటికి 248వ రోజుకు చేరాయి. మందడం వెలగపూడి ప్రాంతంలో రైతులు మహిళలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు. 76 మంది రైతులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. వందల మంది పోలీసులను రక్షణగా పెట్టుకుని సీఎం కేబినెట్ భేటీకి వెళ్లడం ఏపీలోనే చూస్తున్నామన్నారు. రైతులు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు లేవు. రాజధాని రైతులకు కౌలు చెల్లించలేదన్నారు. పోలవరాన్ని పండబెడతారు నమ్మండి అని చెప్పాం. కానీ ఆ రోజుల్లో అతను ఇవన్నీ కూడా మాయపేలాలు ఎగించి ఇవాళ ఏరు దాటిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య, అదేవిధంగా పని అయిపోయింది. తాడేపల్లి రాజప్రసాదం లాగా ఇప్పుడు అక్కడ సుబ్బారెడ్డి కొడుకు ఇంకొక రాజప్రసాదం కడుతున్నాడు విశాఖపట్నంలో. ఆగస్టు 16ను కూడా మరి అక్కడ గెస్ట్ హౌస్కి శంకుస్థాపన చేశారని చెప్తున్నారు. అవి కూడా బౌద్ధారామాలు, అవి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కేసుల్లో ఉన్న భూములు అవన్నీ కూడా న్యాయస్థానాలకు వెళ్తాయి. అవన్నీ కూడా సమీక్షించబడతాయి. అంటే ఒకటే, న్యాయమూర్తులు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా పాలకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. భూములు ఇచ్చి ఇవాళ దుర్మార్గంగా ఇక్కడే తాడేపల్లి రాజప్రసాదంలో పెద్ద బంగ్లా కట్టుకొని నమ్మించి మీరు ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటానని వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా మేము చెప్పాము ఎన్నికల్లో, అయ్యా వీళ్ళు దొంగలో, వీళ్ళు అమరావతిని చంపేస్తారు, పోలవరాన్ని పండబెడతారు, నమ్మండి అని చెప్పాం. కానీ ఆ రోజుల్లో అతను ఇవన్నీ కూడా మాయపేలాలు ఎగించి ఇవాళ ఏరు దాటిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య, అదేవిధంగా పని అయిపోయింది. తాడేపల్లి రాజప్రసాదం లాగా ఇప్పుడు అక్కడ సుబ్బారెడ్డి కొడుకు ఇంకొక రాజప్రసాదం కడుతున్నాడు విశాఖపట్నంలో. ఆగస్టు 16ను కూడా మరి అక్కడ గెస్ట్ హౌస్కి శంకుస్థాపన చేశారని చెప్తున్నారు. అవి కూడా బౌద్ధారామాలు, అవి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కేసుల్లో ఉన్న భూములు అవన్నీ కూడా న్యాయస్థానాలకు వెళ్తాయి. అవన్నీ కూడా సమీక్షించబడతాయి. అంటే ఒకటే, న్యాయమూర్తులు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా పాలకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. భూములు ఇచ్చి ఇవాళ దుర్మార్గంగా ఇక్కడే తాడేపల్లి రాజప్రసాదంలో పెద్ద బంగ్లా కట్టుకొని నమ్మించి మీరు ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటానని వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా మేము చెప్పాము ఎన్నికల్లో, అయ్యా వీళ్ళు దొంగలో, వీళ్ళు అమరావతిని చంపేస్తారు, పోలవరాన్ని పండబెడతారు, నమ్మండి అని చెప్పాం. కానీ ఆ రోజుల్లో అతను ఇవన్నీ కూడా మాయపేలాలు ఎగించి ఇవాళ ఏరు దాటిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య, అదేవిధంగా పని అయిపోయింది. తాడేపల్లి రాజప్రసాదం లాగా ఇప్పుడు అక్కడ సుబ్బారెడ్డి కొడుకు ఇంకొక రాజప్రసాదం కడుతున్నాడు విశాఖపట్నంలో. ఆగస్టు 16ను కూడా మరి అక్కడ గెస్ట్ హౌస్కి శంకుస్థాపన చేశారని చెప్తున్నారు. అవి కూడా బౌద్ధారామాలు, అవి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కేసుల్లో. మైలవరం జీకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన వాహన తనిఖీలలో భారీ ఎత్తున తెలంగాణ మద్యం పట్టుకున్నారు. 1680 బాటిల్స్, ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ తనిఖీలలో సమర్థవంతంగా పాల్గొని సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో సిఐ శ్రీను, ఎస్ఐ రాంబాబు, జీకొండూరు ఎస్ఐ ధర్మరాజు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సెబ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను, మైలవరం సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు వారి యొక్క సిబ్బందితో ఈరోజు తెల్లవారుజామున మైలవరం అవుట్స్కట్స్లోని మైలవరం రింగ్ రోడ్డు వద్ద ఆకస్మికంగా వాహనములు తనిఖీ చేస్తూ ఉండగా తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మద్యాన్ని 955 బాటిల్స్ను, వాటి ఖరీదు సుమారు 1,16,000 సీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క బాటిల్స్ను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మారుతి కారును
మరియు ఆ కారుకు పైలట్గా వ్యవహరిస్తూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం మానుకోవాలని అన్నారు. వైసీపీ మండల కన్వీనర్ బొమ్మసాని చలపతిరావు మరికొందరు నాయకులు మాట్లాడుతూ వరద పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన దేవినేని ఉమా ఈ విషయాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్లపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అక్రమ గ్రావెల్ ఇసుక మద్యం అంశాలు తప్ప మరే విషయాలపై ఆయన మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇసుక మాఫియా సహకారంతో ఇసుకను దోచుకుని కోట్లు గడించారని అన్నారు. ఉమామహేశ్వరరావు కాదా అని నేను అడుగుతున్నాను. తర్వాత మైలవరంలో ఇళ్ల స్థలాలు దొంగ పట్టాలు తీసుకొస్తే మేము ధర్నాలు చేస్తుంటే దేవినేని ఉమామహేశ్వరరావు వాళ్ళ కార్యకర్తలు దొంగ పట్టాలు ఇస్తుంటే మేము ధర్నా చేస్తుంటే 13 కేసులు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి మమ్మల్ని మీటింగులకు వెళ్ళనీయకుండా పోలీసులను పెట్టి హెరాస్మెంట్ వేసింది. నువ్వు కాదా దేవినేని ఉమామహేశ్వరరావు? ప్రజలకు మరి నదీ తీర ప్రాంత నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, మరి నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి దాదాపు 4 నుంచి 5 లక్షల లోపు క్యూసిక్ మీటర్లు మరి నీళ్లు విడుదల చేసి ఉన్నారు. అవి రేపు ఉదయం కల్లా మనకి చేరువలో ఉంటాయి. కాబట్టి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలు కానీ, మత్స్యకారులు కానీ, మరి పశువుల కాపర్లు కానీ వీరందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రేపటి నుంచి ఇవాళ సాయంత్రం నుంచే మీరు నదిలోకి వెళ్ళొద్దు. మరి పశువులు ఏమైనా ఉంటే ఈ దగ్గరికి తెచ్చుకోమని పని ఎతో పలుకుతున్నాం. మరి నది ఒడ్డున ఉన్నటువంటి ప్రజలు చాలా క్షేమంగా ఉండాలి. అవసరమైతే నీళ్లు కనుక ఇళ్లలోకి వస్తున్నట్టయితే మేము రెస్క్యూ మరి టీంలు ఏర్పాటు చేస్తాము. మరి విశ్రాంతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడికి రావాలని చెప్పని సెలవు చేస్తే అందరికీ నమస్కారం. నిన్న మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు మన ఇబ్రహీంపట్నం ఫెర్రీ రేవులోకి వచ్చి వరదలు చూస్తాకొచ్చారు. వాళ్ళు ఎంత పడుతున్నాయి, ఎవరైనా ఇబ్బందులు పాలవుతారా, వాళ్ళు సహిష్ణుస్తాకి వచ్చి సహిష్ణుస్తారని అనుకున్నాం తప్ప ఇక్కడికి వచ్చి కూడా బురద రాజకీయాలు, వరదల్లో కూడా రాజకీయాలు మాట్లాడతారని మేము ఎవరు ఊహించలా. కానీ ఇక్కడికి వచ్చిన మాటలు, ఆయన మాట్లాడిన మాట తీరు ఆయన హోదాకి ఎక్కడ కూడా సరిపోయేటట్టుగా లేకుండా పూర్తి ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వరదల గురించి మాట్లాడాలంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అయితే వర్షాలు కురిసి డ్యామ్లను నిండినాయో అలాంటి పరిస్థితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మళ్ళీ వర్షాలు పడటం, డ్యాములు నిండటం ఇవన్నీ మనం చూస్తున్నాం. మీ గవర్నమెంట్లో మీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వర్షాలు పడటం కానీ డ్యాములు నిండటం మీరు చూసారా? అలాంటి పరిస్థితి మీరు చూడలేదు. కాబట్టి ఈరోజు పర్యాటకంగా చూస్తాకొచ్చారనుకున్నాం తప్ప ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారని మేము ఏనాడు కూడా ఊహించరా. అలాగే ఇక్కడ చేపల వేట నిషేధించాలని చెప్పి ఒక వ్యక్తి చెబితే దాని మీరు స్పందిస్తారు. చేపల వేట ఎవరు నిషేధించరా? వెస్ట్ కృష్ణాలో చేపలు 2 నెలలు ఆపండి అని చెప్పేసి మొన్న అధికారులు వస్తే వాళ్ళకి మేము స్పష్టంగా చెప్పాం, మీరు ముందుగా సమాచారం ఇస్తే ఈ 2 నెలలు చేపలు పట్టి ఆపేవాళ్ళం, మా మత్స్యకారులను ఆపేవాళ్ళు. ముందుగా సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆపడానికి కుదరదు. నెక్స్ట్ నుంచి ఆ ప్రపోజల్లోకి వెళ్దాం. మా మత్స్యకారులకు ఎంతో కొంత జీవనభృతి ఇవ్వండి. నెలకు 5,000 6,000 ఇస్తే ఆ 2 నెలలు మేము ఆపేసి చేపల పెంపకానికి, రొయ్యల పెంపకానికి కూడా మా మత్స్యకారు సహకారం అందిస్తారు అధికారులు మేము చెప్తే వాళ్ళు చక్కగా ఆనందంగా వెళ్లారు. ఆ విధంగా మనం దాన్ని సర్దుబాటు. నేను మత్స్యకారుల సొసైటీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నానండి. ఇదే కొల్లి రవీంద్ర గారి దగ్గరికి మేము మా ఎస్టీ సొసైటీలో ఉండేవాళ్ళు కానీ, మా బీసీ సొసైటీలో ఉండేవాళ్ళు కానీ మేమందరం ఒక ఇంటిగ్రేట్ ఇబ్రహీంపట్నంలోని ధర్మ కేంద్రం ఏ కాలనీ వద్ద గల శ్రీ విజయ గణపతి ఆలయంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన గణపతి ఆలయానికి విచ్చేసి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చే వినాయక చవితి పండుగను కరోనా నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లలోనే ఉంటూ పూజలు నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ ఏడాదంతా ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన వినాయకుడిని పూజించారు. శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయం ఎంతో పవిత్రంగా ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి, ఈ ప్రాంత ప్రజలంతా కూడా గణపతి స్వామి పూజతో మరి ప్రతి ఒక్క పవిత్ర కార్యక్రమం కూడా మొదలు పెడతారు.
విజయ గణపతిగా మరి ఈ ప్రాంత ప్రజలను కాపాడటమే కాకుండా మరి రేపు వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభం జరగాలని విఘ్నేశ్వరుడి పూజతో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రతి పవిత్ర కార్యక్రమం కూడా ముందుకెళ్లాలని శుభం జరగాలని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. మరి ఎంతో వేడిగ్గా జరిగే వినాయక చవితి ఉత్సవాలు కూడా ఈ కరోనా ఈ సమయంలో ఈ పండుగలు రావటం మరి నిబంధనల్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే స్వామివారిని ప్రతి ఒక్కళ్ళు కూడా పందిర్ల ద్వారా మరి ఎంతో వేడుకగా శుభంగా అన్ని విఘ్నాలు పోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కులం మత రహితంగా కూడా ఐదార్ అందరూ కూడా ఇక్కడే ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉంటారు. పవిత్ర కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రకాశం జిల్లా కనిగిరిలో సంజీవని బస్సు ద్వారా కరోనా పరీక్షలు చేశారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని కాసిరెడ్డి కాలనీ దగ్గర శుక్రవారం సంజీవని బస్సు ద్వారా కరోనా టెస్టులు చేయడం జరిగింది. 10వ వార్డు 11వ వార్డు సంబంధించి ప్రజలు టెస్టులు చేయించుకోవడం జరిగింది. విఆర్డీఎల్ 67, ర్యాపిడ్ 24, ట్రూనాట్ 2 టెస్టులు నిర్వహించారు. 24 ర్యాపిడ్ టెస్టుల్లో 7 మందికి పాజిటివ్, బల్లిపల్లి 3, కనిగిరి 4 అని సమాచారం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వినాయక చవితి పండుగ దినాన్ని పురస్కరించుకుని మట్టి గణపతులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చవితిని కేవలం వినాయకుడికి పూజలు చేయడం అనుకోకూడదు. ఇది పూర్తిగా ప్రకృతి పండుగ. పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాలని వాడుతాం. ప్రకృతి సంపదను కాపాడుకుందామన్నారు. సాధారణంగా వినాయక చవితి అనగా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే వినాయక విగ్రహాలు రకరకాల కలర్లతో అందంగా తీర్చిదిద్దుతారు. అయితే ఈ రంగుల్లో కెమికల్స్ ఉండడంతో నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీరు కలుషితమవుతుందని, తద్వారా వాతావరణం కలుషితమై మానవ మనుగడకు ఇబ్బంది పెట్టడమే కాక అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొంతకాలంగా రంగుల విగ్రహాలపై నిషేధం పడుతుందని, వినాయక చవితి సందర్భంగా జరిగే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు భక్తజనం సిద్ధం కావాలని, ప్రకృతిని నష్టం కలిగించే పదార్థాలతో కాకుండా మట్టితో తయారు చేసే విగ్రహాలను వినియోగించేందుకు ముందుకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దయచేసి గుంపులుగా రావద్దు. ఉత్సవాలు ఈ సంవత్సరం పబ్లిక్ లోకి వచ్చి చేయొద్దు. ఈ కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. దయచేసి మీరందరూ కూడా శ్రీకాళహస్తి ప్రజలు మట్టి వినాయకుని వాడాలని, కాళహస్తి ప్రజలకు మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈసారి పైర్లు బాగా పండాయి. ఎందుకంటే కొత్తంపేట మండలంలో 50 లక్షలు
పేదల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని సిపిఎం పార్టీ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంలోని కొండారెడ్డిపల్లి సచివాలయం దగ్గర పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ కరోనా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు సరైన వైద్య సౌకర్యం లేదని, ఆర్థిక సహకారం లేదని ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వీరి మిత్ర బృందం కుట్రలు కుతంత్రాలు చేస్తూ దేశ ప్రజల హక్కులను కాలరాస్తూ ఉందని ప్రశ్నించిన వారిపై దేశద్రోహం ముద్ర వేయడం, ప్రజల ఆస్తులను సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష ప్రభుత్వాలను కొలవడం ఎలా అని ఆలోచించడం తప్ప ప్రజల గురించి ఆలోచించడం మర్చిపోయి ఉన్నారన్నారు. ఆదుకోవాలి, కరోనా కాలంలో పేదలను ఇవ్వాలి, పేదలందరికీ కరోనా నష్టపరిహారము ఇవ్వాలి, పేదలందరికీ కరోనా నష్టపరిహారము ఇవ్వాలి, పేదలందరికీ కరోనా నష్టపరిహారము. ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో కరోనా కష్టాలను పేదలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ హనుమంతునిపాడు మండలం కొండారెడ్డిపల్లి సచివాలయం కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే క్రమంలో పేదలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి మెమరాండం ఇస్తాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే కరోనా పీరియడ్లో వ్యవసాయ కూలీలను, ఉపాధి కూలీలను, రైతులను, కష్టజీవులందరిని ఆదుకోవాలి. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 10 కేజీలు ఆహార ధాన్యాలతో పాటు నిత్యావసర వస్తువులు 6 నెలల పాటు నెలకు 7,500 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలు కరోనా నివారణ కోసం నిధులు కేటాయించారు. కానీ ఒక్క పైసా రైతుకు కానీ కూలీలకు కానీ అందిన పరిస్థితి లేదు. 5 కేజీలు కేంద్రము, 5 కేజీలు రాష్ట్రం ఉచిత బియ్యం ఇచ్చి, 1 కేజీ కందిపప్పు, శనగలు ఇచ్చి మీరు ఈ కరోనా కాలంలో ఆరోగ్యంగా ఉండండి, ఇళ్లలో ఉండండి, లాక్డౌన్ పాటించండి అనే మాటలు చెబుతున్నారు. అంటే నిత్యావసర వస్తువులు కానీ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేకుంటే కుటుంబ అవసరాలు వచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇరు వర్గాలు ఆలోచించి ప్రజలను ఆదుకునే వైపు నుంచి కాకుండా ప్రజలను కట్టడి చేయడం కోసం నిధులు కేటాయిస్తున్నామని చెప్తూ ఆ నిధులను కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మళ్లిస్తున్నారు. అంటే పేదల పేరుకేమో పేదల కోసం నిధులు కేటాయించేది, ఇచ్చేది మాత్రం పెద్దల కోసం. అందుకని ఆ 20 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో నేరుగా ప్రతి పేదవాడికి వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల 7,500 చొప్పున 6 నెలల పాటు ఆ రకంగా ఇవ్వాలి. ఈ రకంగా అమలు చేస్తే ప్రతి కుటుంబం ఇంట్లోనే ఉంటుంది, బయటకు రాకుండా ఉంటుంది, అవసరాలు తీర్చుకుంటారు. కరోనాను ఆటోమేటిక్గా నివారించడానికి కోసం ప్రతి కుటుంబం పరోక్షంగా, ప్రత్యక్షంగా పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో ఉపాధి పనులు అయిపోయాయి, 100 రోజులు అయిపోతే పనులు ఆపేస్తున్నారు కుటుంబానికి. కనిగిరి నగర పంచాయతీలోని కోట అనంతనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆంజనేయులు బంధువులు మిత్రులకు బదులుగా లాక్డౌన్ విధించిన కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద గిరిజన కుటుంబాలే మా బంధువులు మిత్రులని గుడ్ హెల్ప్ సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్ శాఖ, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్థానిక కాసిరెడ్డి గిరిజన కాలనీలో 300 మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోట అనంతనారాయణ కుమారుడు అల్లుళ్ళు మాట్లాడుతూ జ్ఞాపకార్థ కార్యక్రమాన్ని లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గుడ్ హెల్ప్ సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్ శాఖ, రెడ్ క్రాస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన ఆయనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా మూవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి గంగా జలాలు, పంచామృత అభిషేకములు, గంధం, విభూతితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులు సామాజిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా ఐనవిలి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను కోవిడ్-19 నిబంధనలకు లోబడి ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వహణాధికారి సత్యనారాయణమూర్తి చెప్పారు. కాణిపాకం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం సవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం ఐనవేలి ఈ స్వామివారి నవరాత్రి సందర్భంగా కోవిడ్-19 నిబంధనలు లోబడి పోలీసు రెవెన్యూ వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ భక్తులకి అన్ని రకాలుగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అలాగే భక్తులు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఈ రూల్స్ ప్రకారంగా మేము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి 6 అడుగులకు ఒక పెయింటింగ్తో బాక్స్ ఏర్పాటు చేసాం. అలాగే ప్రతి భక్తులు కూడా మాస్క్ ధరించి రావాలని కోరుతున్నామండి. వచ్చిన వారు అందరూ కూడా రాజగోపురం నుంచి ఎంట్రన్స్లోనే థర్మల్ ఫాగ్ యంత్రాన్ని ఒకటి ఏర్పాటు చేసాం. దాని ద్వారా బాడీ అంతా కూడా మనకి క్లీనింగ్ అవుతుంది. తర్వాత మనకి టెంపరేచర్ చూస్తారు. తర్వాత వారి ఆధార్ కార్డు సెల్ నెంబర్కు నోట్ చేసుకుని లోపల ప్రవేశించిన తర్వాత వారు కేటాయించిన డిస్టెన్స్లో వారు నిలబడితే వారి వంతు వచ్చే వారు కూడా వేచి ఉండి ఈ స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకుని వెళ్ళవచ్చు. ఏ విధంగా ఇబ్బంది లేదు. అందరూ కూడా మాస్క్ ధరించారు. గోదావరి వరదల కారణంగా నీట మునిగిన కోనసీమ ముమ్మిడివరం మండలం లంక గ్రామాల్లో పర్యటించి కడలి బుల్లెట్ డ్రామా ఆధ్వర్యంలో ఆహారం ప్యాకెట్లు పంచడం జరిగింది. ఐపోలవరం మండలం కేసనకు కుర్రుపాలెం పొగాకులంక పల్లిగూడెం ఎదురులంక గ్రామాల్లో వరద బాధితులకు రాజమండ్రికి చెందిన కడలి సేవా సంస్థ బుల్లెట్ డ్రాము ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దండిపోయిన గోపాలకృష్ణ, బొంబాయి మెకానిక్ కడలి పొట్టిలంక నాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరద బాధితుల కోసం కడల మీద సేవా సంస్థ ద్వారా రాజమండ్రి నుంచి మళ్ళీ మురమల్ల ఎదుర్లంక మరి వరద బాధితులకి మా తోసిన ఆర్థిక సాయం ఆహార పొట్లాలు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ ఊరు పెద్ద మనుషులు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు రాంబాబు గారు అనగా అన్న బాబులు గారు మరి కాపు నాయకుల సంఘం అధ్యక్షులు అనుకుంటా ఆయన మరి వీళ్ళందరితో కలిసి అలాగే డాక్టర్ గారు
స్వాతి కుమారుడు. నంద్యాల మండలంలోని మూలసాగరం, భీమపురం, పుసులూరు, తొగర్చిడు తదితర గ్రామాలలో పొలాలు ఉన్న రైతుల విన్నపం చేస్తున్నారు. అయ్యా, రైతుల మందిరం కుందు నది వెంబడి నాట్లు పూర్తి చేసి సుమారు 40 రోజులైనది. ఎంతో కష్టపడి సాగు చేసి పెట్టుబడి పెట్టలేని గత 2 రోజులుగా నీరు ఎన్నడూ లేనంతగా వచ్చి మా వరి పొలాల్లో పంటలు పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. మా యందు దయ ఉంచి మా పొలాలను కాపాడవలసిందిగా రైతులు మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు సుధాకర్ రెడ్డి, ఆరిఫ్ నాయక్, బ్రహ్మానంద రెడ్డి, టి కరీం, డి బోసన్న తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంత రైతులం అందరం వచ్చినాము. మనకు కుందుకు వచ్చేసి కెపాసిటీకి మించి నీళ్ళు వదిలినాము. ఆ వదలడంతో మనం నాట్లన్నీ ఇప్పుడే ఒక 20 రోజులు అయింది మనం నాట్లు వేసుకొని. మన నాట్లన్నీ మునిగిపోయినాయి, గడ్డలన్నీ తెగిపోతున్నాయి. మనకు కుందుకు నీళ్ళు కనీసం ఒక 4000 క్యూసెక్కులైనా తగ్గాల. అదే మనము కోరుతున్నంత సహాయం అడుగుతున్నాం అనుకోండి. మనకు కుందుకు నీళ్ళు తగ్గాల, అదే విషయం. 3 రోజులు ఎక్కువ వచ్చినాయి సార్ వాటర్ ఫ్లడ్. దీని తోడుగా వాన పడుతుంది, వాన పడిందంటే కొద్ది వాటి వాన పడినా కానీ మా పొలాలంతా మునకలు అయిపోతాయి సార్. పైన తగ్గించడాలకల్లా మొత్తం ఇయర్ ఎక్కిపోతుంది. కుప్పం మండలం కోటపేటలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో విద్యుత్ వెలుగులతో పుష్పలంకరణలో గదనాథుని ఆలయం శోభమానంగా వెలిగిపోతుంది. శనివారం వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వేకువజామున మూలస్థానంలోని గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం ఓయన్ కొత్తూరు పంచాయతీలో గత 1 నెల నుంచి నీటి సరఫరా లేదంటూ ఆ ఊరి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజులకు ఒకసారి ఒక నీటి ట్యాంకర్ సరఫరా చేస్తున్నారని, దాదాపు 2000 మంది జనాభా నివసిస్తున్నారని, వారికి ఒక్క నీటి ట్యాంకర్లు సరిపోదని, ఇది వారికి అధికారులకు నాయకులకు చెప్పినా ఎటువంటి లాభం లేదని వాపోయారు. అదేవిధంగా గత కొన్ని నెలలుగా పాడుబడ్డ త్రాగునీటి ట్యాంకర్ను మరమ్మతు పనులు చేపట్టాలని, వారికి నీటి సమస్య పరిష్కరించాలని తెలిపారు. నీళ్ళు చాలా కష్టము. గవర్నమెంట్ మమ్మల్ని చూడండి, మాకు నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు ఉంటే ఈ ఊర్లో ఎక్కువగా బాధ, అది ఒడిచి చేస్తే చాలు మాకు. చెప్పండి. వాటర్ అప్పుడప్పుడు నీళ్ళు తాగే నీళ్ళు వాళ్ళు వచ్చి రెడీ చేసిపోతే 1 రోజు 2 రోజులు వస్తుంది, మళ్ళీ రిపేర్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనము గుడ్డానికి పోవాలా లేదా అగ్రారం పోవాలా. నీళ్ళు ట్యాంకర్లు వస్తూ ఉంటుంది. ఒక వారం ఇప్పుడు అక్కడ బోర్ వేసినారు, అక్కడ బోర్ వేసినట్టుగా అది వస్తూ ఉండలే. అక్కడ పోయి కొట్టుకొచ్చుకున్నాను. అలాగే గుడ్డిగా 2000 మంది ఉన్నాము. 2000 మంది జనాభా, 150 కుటుంబాలు ఉంటుంది. ఎంఆర్ఓ వెళ్ళి తొందరగా మాకు తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది, నీళ్ళు వచ్చేటానికి వాళ్ళు సహాయం చేయాలి. జమాతే ఉలామా హింద్ ఖలీల్ మౌలానా ఆధ్వర్యంలో ఎంహెచ్పిఎస్ ఎస్ఎండి యాను సారథ్యంలో పేద వధువుకు బీర్వా పవిత్ర ఖురాన్ ను విరాళమిచ్చారు. ఆయన మాట్లాడుతూ గుర్రాలపేటకు చెందిన పేద వధువు పెళ్లికి జమాతే ఉలేమా హింద్ ఆధ్వర్యంలో బీర్వా పవిత్ర ఖురాన్ విరాళంగా అందజేస్తున్నట్లు నంద్యాల డివిజన్ జమాతే ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా ఖలీల్ అహ్మద్ తెలిపారు. బైర్మల్ స్ట్రీట్ లోని తన ఆఫీస్ నందు వధువు తల్లికి బీర్వా పవిత్ర ఖురాన్ ను అందజేశారు. మళ్ళీ తీసుకుందా వీడియో వాయిస్ పకడ్లా కొంచెం ఫోటో తీసుకున్నా अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। माशाअल्लाह इस वक्त में जो गरीब घराने का निकाह है, उस निकाह में क्या है एक बीरवा देने का इंतज़ाम किया गया। जमीयत उलमा की तरफ से हमेशा गुरबा के लिए, मिस्किनों के लिए, यतीमों के लिए हर वक्त के ख़दम आगे रहती है और उनकी जो भी ज़रूरतें हैं, एक तो अल्लाह के फजल करम से और दूसरा हमारे मुसलमान भाइयों की इमदाद से ये सब कुछ चलता है।
अल्लाह ताला इसको और भी आगे बढ़ाए। और जो गरीब लोगों की दिलों की दुआएं लेना ये बहुत बड़ी चीज़ है। आदमी दुनिया में दौलत कमा लेता है, मेहनत करके क्या बहुत कुछ कमा लेता है, लेकिन दिल की दुआ लेना ये बहुत बड़ी चीज़ है। ये गरीबों की मदद करेंगे, उनकी दिलों की दुआएं निकलेंगी और हमारे लिए आखिरत का ज़ख़ीरा बनेगा, जन्नत में जाने का ज़रिया बनेगा। నిరుపేద కుటుంబానికి ఒక పెళ్లికి బీరువా కానుక ఇవ్వడం జరిగింది. అందుకు మా ముస్లిం హక్కుల పోరాట సమితి తరపు నుంచి ఖలీల్ మౌలానా గారు ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా మా వంతు సహాయం అందించడం కోసం మేము కూడా దగ్గరుండి వాళ్ళకి ప్రోత్సాహం చేస్తున్నాము. దయచేసి మీరు గమనించండి, ఎవరైనా కానీ పెళ్లి ఉంటే ఒక నెల ముందు మాకు చెప్తే ఖచ్చితంగా మా వంతుగా అదే కాదు జమాతుల్ మహింద్ అయినా కానీ అలాగే ఎంబీబీఎస్ ఆఫీస్ కాడికి వచ్చి ఎవరైనా కంప్లీట్ మాకు రాసి ఇచ్చినాడా ఖచ్చితంగా వాళ్ళకు నిరుపేద వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా మా తరపు నుంచి ఒక బీరువా కానీ లేక మంచం కానీ ఇంకా ఇదే కాకుండా వేరే ఇతర సహాయాలు కూడా చేయడానికి కూడా మా ఖలీల్ మౌలానా గారు మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే దాదాపు ఖలీల్ మౌలానా గారు లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు జమాతీ ఉల్ హింద్ ఆధ్వర్యంలో. ఎందుకంటే దాదాపు జమాతీ ఉల్ హింద్ పుట్టి 1942. కర్నూలు జిల్లా కోవిల్కుంట పట్టణంలో కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో ప్రకృతి పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ గ్రంథాలయాధికారి పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కోవిల్కుంట్ల ప్రైవేట్ పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేయడంతో నెలసరి జీతాలు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ప్రకృతి పీఠం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లి నరసింహారెడ్డి సహకారంతో సుమారు 60 మంది ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఓబులేసు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రైవేటు టీచర్స్ యొక్క జీవితాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎందుకంటే స్కూల్ మూతపడడంతో వారికి ఉపాధి లేక ఇంటి దగ్గర ఉండవలసిన అవసరం చాలా దేశంలో ఉన్న ప్రైవేట్ టీచర్లందరూ కూడా వారికి ఆసరాగా ప్రభుత్వ నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. కర్నూలు జిల్లా ఆలగడ్డ తాలూకా ఉయ్యాలవాడ మండలంలో నకిలీ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్న దూదేకుల రంగన్న అలియాస్ మధు సరైన దౌపత్రాలు లేకుండా వైద్యులుగా విధులు నిర్వహించేవాడు. ఈ విషయం కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో గ్రామ వీఆర్ఓ రవి ప్రసాద్ మరియు ఉయ్యాలవాడ ఎస్ఐ మల్లికార్జున దాడులు జరిపి నకిలీ డాక్టర్ను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇతను రిమాండ్ కు పంపామని ఉయ్యాలవాడ ఎస్ఐ మల్లికార్జున మీడియాకు వివరించడం జరిగింది. మొన్నటి దినం అనగా 19/8/2020 మధ్యాహ్నము 1 గంటల ప్రాంతంలో ఉయ్యాలవాడ వీఆర్ఓ రవిప్రసాద్ గారి ఫిర్యాదు మేరకు ఉయ్యాలవాడ మండలంలో దూదేకుల రంగన్న అలియాస్ మధు అనే వ్యక్తి ఆర్ఎంపీగా కొనసాగుతూ అన్ని రకాల వ్యాధులపై ట్రీట్మెంట్ ఇస్తున్నాడనే ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం అనేది. కేసు విచారణలోకి వెళ్తే ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఇద్దరు ఈ కరోనా గడ్డు కాలంలో ప్రజలకందరికీ కూడా అన్ని రకాల వ్యాధులకు జ్వరానికి ఏవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 3 with 36 న్యూస్. నమస్కారం.